హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను మ్యాష్ వర్సెస్ డామినా ఫైట్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అందుకే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు రండి అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి నేను 1000 లైక్స్ ప్లస్ 200 కామెంట్స్ టార్గెట్ పెడుతున్నాను మీ టార్గెట్ ని త్వరగా ఫినిష్ చేస్తే సోలో లెవెలింగ్ వీడియో త్వరగా వచ్చేస్తుంది సో అందుకే టార్గెట్ ని త్వరగా ఫినిష్ చేయండి అండ్ ఆల్సో గైస్ ఛానల్ కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి అండ్ కామెంట్స్ కూడా పెట్టండి మర్చిపోకండి జనరల్ కామెంట్స్ పెట్టండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్ సో గైస్ ఒకవేళ మీకు డామినా ఎవరు అండ్ మ్యాష్ తో ఎందుకు ఫైట్ చేస్తున్నాడో అని తెలియకపోతే ఫస్ట్ వెళ్ళి నా పాత వీడియో చూడండి హూ ఈస్ ఇన్నోసెంట్ జీరో అని దాంట్లో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను డామినా ఎవరు అని అండ్ తన పాస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో అందుకే ఆ వీడియో ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి అండ్ అప్పుడు మీకు ఫైట్ ఇంకా బాగా అర్థమవుతుంది సో ఇప్పుడు ఫైట్లోకి వచ్చేద్దాం సో గైస్ మీకు తెలిసిందే మన మ్యాష్ ఒక డివైన్ విజనరీ అవ్వాలనుకుంటున్నాడు సో అవ్వాలనుకుంటే సరిపోదు కదా ప్రయత్నించాలి కదా సో అందుకే మన మ్యాష్ డివైన్ విజనరీ టెస్ట్లో పార్టిసిపేట్ అవుతాడు సో మ్యాష్ ఒకటే ఈ టెస్ట్లో ఉన్నాడు వేరే స్కూల్ స్టూడెంట్స్ కూడా ఈ టెస్ట్లో పార్టిసిపేట్ అవుతారు టు బికమ్ డివైన్ విజనరీ అండ్ డామినా కూడా ఈ టెస్ట్లో పార్టిసిపేట్ అవుతారు బట్ తనకి డివైన్ విజనరీ అవ్వాలని ఉండదు అంటే చెప్పాలంటే డామినా ఒక డివైన్ విజనరీ కన్నా చాలా స్ట్రాంగ్ అలాంటప్పుడు తను ఈ టెస్ట్లో ఎందుకు పార్టిసిపేట్ అవుతున్నాడంటే తనకి వ్యాండ్ ఆఫ్ బిగినింగ్స్ కావాలి అంటే తనకంటే తనకు కాదు తన ఫాదర్ ఇన్నోసెంట్ జీరోకి కావాలి ఈ వ్యాండ్ ఆఫ్ బిగినింగ్స్ టు డిస్ట్రాయ్ ద వరల్డ్ అందుకే డామినా ఈ టెస్ట్లో పార్టిసిపేట్ అయ్యిండు బట్ ఈ బ్యాండ్ మన మ్యాష్ కూడా కావాలి టు బికమ్ డివైన్ విజనరీ సో ఈ బ్యాండ్ కోసం మన మ్యాష్ వేరే స్కూల్ స్టూడెంట్స్ ని డిఫీట్ చేస్తాడు అండ్ లాస్ట్ కి మ్యాష్ కి డామినా తగులుతాడు అంతే ఇక మ్యాష్ డైరెక్ట్ గా దూకేస్తాడు డామినా మీద అటాక్ చేయడానికి బట్ వీళ్ళిద్దరి మధ్య ఒక బ్రిడ్జ్ ఉంటుంది అండ్ డామినా ఆ బ్రిడ్జ్ ని డిస్ట్రాయ్ చేస్తాడు దాంతో మన మ్యాష్ కింద పడిపోతాడు దాంతో ఇంకా డామినా అనుకుంటాడు నేనే విన్ అయిపోయినానని బట్ మన మ్యాష్ పైకి వచ్చేసాడు ఎలా అంటే తను గట్టిగా నడుచుకుంటూ పైకి వచ్చేసాడు అది కూడా గోడ మీద పర్పెండికల్లీ తను ఒక్క అడుగు ఎంత గట్టిగా వేసాడు అంటే దెబ్బకి గోడ మీద బొక్కలు పడిపోతాయి అంత గట్టిగా తను అడుగు వేసుకుంటూ పైకి వస్తాడు అండ్ ఆల్సో గైస్ డామినా దగ్గర వన్ ఆఫ్ ది 4 క్లాసికల్ ఎలిమెంట్స్ ది పవర్ ఉంటుంది అదే వాటర్ అంటే డామినా చాలా ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ని సమ్మన్ చేయగలుగుతాడు అండ్ వాటర్ ని ఎలా పడితే అలా యూజ్ చేయగలుగుతాడు అండ్ కంట్రోల్ చేయగలుగుతాడు అంటే తను వాటర్ ని యూజ్ చేసి అటాక్ చేయగలుగుతాడు అండ్ డిఫెండ్ కూడా చేసుకోగలుగుతాడు సో అట్లా డామినా వాటర్ పౌండ్ అనే అటాక్ తో మ్యాష్ మీద అటకేసాడు అండ్ అనుకుంటాడు మ్యాష్ ఈ వాటర్ క ఫోర్స్ ని తట్టుకోలేడని బట్ మన మ్యాష్ బటర్ఫ్లై స్ట్రోక్ చేసుకుంటూ ముందుకు వస్తుంటాడు అండ్ అప్పుడే మ్యాష్ తన నోట్ తో షూట్ చేస్తాడు డామినా మీద వాటర్ తో బట్ డామినా చుట్టూ ఎప్పుడు కూడా ఒక బ్యారియర్ ఉంటుంది వాటర్ బ్యారియర్ అండ్ ఈ బ్యారియర్ ని డామినా చాలా హై ప్రెజరైజ్డ్ వాటర్ తో క్రియేట్ చేసిండు సో దానివల్ల తనకి ఎలాంటి అటాక్స్ కూడా తగలవు అండ్ ఈ వాటర్ బ్యారియర్ మీద ఒక రాయి వేసినా కూడా అది హాఫ్ గా కట్ అయిపోతుంది అంటే అంత ప్రెజర్ ఉంటుంది ఈ వాటర్ బ్యారియర్ లో సో ఇప్పుడు ఈ వాటర్ బ్యారియర్ ని దాటుకొని మ్యాష్ డామినా మీద అటాక్ చేయాలి సో అప్పుడే అక్కడికి అభిజ్ గడ్ వస్తాడు సో వీడు మీకు తెలిసే ఉంటాడు అండ్ మళ్ళీ చూసే ఉంటారు వీడిని అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు వీడు చాలా సిగ్గుపడతాడు అండ్ స్టామర్ కూడా అవుతూ ఉంటాడు సో ఇప్పుడు వీడిని డామినా కంట్రోల్ చేస్తుంటాడు ఏదో కర్స్ మ్యాజిక్ ని యూజ్ చేసి సో దాంతో డామినా గాడు అభిజ్ గాడిని మ్యాష్ తో ఫైట్ చేపిస్తుంటాడు అండ్ మ్యాష్ అభిజ్ గడ్ మీద తిరిగి అటాక్ చేయడు సో అట్లా చేయడంతో అభిజ్ గాడు మళ్ళీ కాన్షియస్ లోకి వస్తూ ఉంటాడు అంటే నార్మల్ అవుతూ ఉంటాడు అండ్ మ్యాష్ మీద వీక్ అటాక్స్ చేస్తూ ఉంటాడు సో దాంతో డామినా అభిజ్ గడ్ మీద అటాక్ వేస్తాడు సో దాంతో అభిజ్ గడ్కి చాలా పెద్ద ఇంజరీ అవుతుంది అతను ఫ్రెండ్ మీద అటాక్ చేయడంతో మ్యాష్ కి చాలా కోపం వస్తుంది అతను ఒక రాయి విసురుతాడు అండ్ డామినా అది కూడా చాలా ఫోర్స్ తో సో దాంతో డామినా తన బ్యారియర్ ని యాక్టివేట్ చేస్తాడు బట్ ఆ రాయి ఉంది కదా అది బ్యారియర్ మీద స్కిప్ అవుతూ ఉంటుంది అంటే మనం రాయి వేస్తాం కదా పాండ్స్ లో అది స్కిప్ అవుతూ వెళ్తుంటది చూపిస్తాను ఆకండి వీడియోని సేమ్ ఇట్లనే మ్యాష్ కూడా రాయి వేస్తాడు అన్న రాయి బ్యారియర్ ని దాటుకొని ఆల్మోస్ట్ హిట్ అయిపోతుంది డామినాకి బట్ లాస్ట్ కి డామినా రాయిని పట్టేసుకుంటాడు అండ్ తర్వాత డామినా ఒక వాటర్ ప్రిజన్ ని క్రియేట్ చేస్తాడు అండ్ దాంట్లో మ్యాష్ ట్రాప్ అయిపోతాడు అండ్ మ్యాష్ ఈ ప్రిజన్ లోకి వెళ్ళి బయటికి రాలేకపోతాడు బికాస్ మ్యాష్ ఏ సైడ్ అయితే స్విమ్ చేస్తాడో తన ఆపోజిట్ సైడే వాటర్ కరెంట్ ఉంటుంది దాంతో మ్యాష్ బయటికి రాలేకపోతాడు అండ్ అప్పుడే టైం వేస్ట్ చేయకుండా డామినా గాడు తన వాటర్ సెకండ్ ఎత్ ని యూజ్ చేస్తాడు అఫ్ కోర్స్ మ్యాష్ ని లేపడానికి అండ్ ఈ సెకండ్ ఎత్ ఏంటంటే థౌసండ్స్ ఆఫ్ ఆచర్ ఫిష్ సో ఇదేంటంటే వాటర్ ఆచర్ ఫిష్ లాగా ఫామ్ తీసుకుంటుంది అండ్ అఫ్ కోర్స్ ఈ వాటర్ లో చాలా ప్రెజర్ ఉంటుంది అండ్ ఆ ఫిష్ ఫామ్ లో ఉన్న వాటర్ ఎవరికైనా గుచ్చుకుందనుకో వాళ్ళ బాడీలో బొక్కబడిపోతుంది సో అట్లాంటి అటాక్ చేసిండు డామినా గాడు ఆన్ మ్యాష్ బట్ మన మ్యాష్ వాటర్ ని క్యూజ్ చేస్తాడు అంటే పిసుకుతాడు దాంతో వాటర్ ప్రెజర్ క్రియేట్ అవుతుంది దాంతో మ్యాష్ ఈ ఆచర్ ఫిషెస్ ని నెగెట్ చేస్తాడు అంటే వాటర్ ప్రెజర్ ఒకదానికొకటి గుద్దుకుంటే అలా అటాక్ నెగెట్ అయిపోతుంది అండ్ సేమ్ టెక్నిక్ ని యూజ్ చేసి మ్యాష్ వాటర్ ప్రెజర్ లోకి వెళ్ళి బయటకు వచ్చేసాడు అండ్ బయటకు రాగానే వెళ్ళి డామినాని పంచ్ చేస్తాడు అండ్ పంచ్ తినడంతో ఇంకా డామినా గడికి పిచ్చెక్కిపోతుంది దాంతో వాడు డైరెక్ట్ గా గాడ్ ఆఫ్ ది వాటర్ పొసైడన్ ని సమ్మన్ చేస్తాడు
చూసారు గైస్ డామినా ఎంత స్ట్రాంగో, తన ఒక గాడ్ని సమన్ చేసిండు. ఆ తర్వాత డామినా ఇంకా వ్యానిష్ అయిపోతాడు వాటర్లో. అతను ట్రైడెన్తో మ్యాష్ మీద కంటిన్యూస్గా అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈవెన్ ట్రైడెన్తో మ్యాష్ని స్టాబ్ చేస్తాడు. బట్ మన మ్యాష్ ఆ ట్రైడెన్ని పట్టుకొని విరగొట్టేస్తాడు. అండ్ విరిగిన ముక్కతో డామినా లెగ్ని స్టాబ్ చేస్తాడు. సో దీంతో డామినా గడికి ఇంకా పిచ్చెక్కిపోతుంది. దాంతో వాడు వాటర్ థర్డ్స్ని యూజ్ చేస్తాడు. సో గైస్ ఈ సెకండ్ డెత్ అండ్ థర్డ్స్ అనేవి మ్యాజిక్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. సో సెకండ్ డెత్ అనేది చాలా మంది యూజ్ చేయగలుగుతారు, కానీ థర్డ్స్ని చాలా తక్కువ మంది మాత్రమే యూజ్ చేయగలుగుతారు. అందులో డామినా గడకడు. సో ఈవెన్ కొంతమంది డివైన్ విజనరీస్ అయినా అండ్ 3 మ్యాజిక్ లైనర్స్ అయినా సరే థర్డ్స్ని యూజ్ చేయలేకపోతారు. చాలా రేర్ పీపుల్ మాత్రమే థర్డ్స్ని యూజ్ చేయగలుగుతారు. అలాంటిది డామినా గడ కూడా యూజ్ చేయగలుగుతున్నాడు. సో వాడు ఎంత స్ట్రాంగ్గా చూడండి మళ్ళీ. సో డామినాది థర్డ్స్ పేరు పోసైడన్స్ యాంగస్ ఇంక్లైనేషన్. సో దీంట్లో డామినా ఇంకా డైరెక్ట్గా వాటర్ అయిపోతాడు. అండ్ వాటర్ మీద మనం ఎన్నిసార్లు అటాక్ చేసినా కూడా వాటర్కి ఏమైనా అవుతుంది కదా, ఏం కాదు కదా. సో ఇప్పుడు మ్యాష్ డామినా మీద ఎన్నిసార్లు అటాక్ చేసినా కూడా తనకి ఏం కాదు, బికాస్ తను ఇంకా వాటర్ అయిపోయింది కాబట్టి. బట్ అదే డామినా వాటర్తో మ్యాష్ మీద అటాక్ చేయొచ్చు, మ్యాష్కి దెబ్బలు కూడా తగులుతాయి. అంటే ఇక మ్యాష్ చాలా డిస్అడ్వాంటేజ్లో ఉన్నాడు. అండ్ అప్పుడే డామినా ట్రైడెంట్ రెయిన్ అనే అటాక్తో మ్యాష్ మీద అటాక్ వేస్తాడు. దాంతో మ్యాష్కి ఇంజరీ అవుతుంది. అట్లా పోసైడాన్ కూడా మ్యాష్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. దాంతో మ్యాష్ ఇంకా ఏం చేయలేకపోతాడు, జస్ట్ దెబ్బలు తినడం తప్ప. అతను అటాక్స్ కూడా డామినా వాళ్ళ మీద పనిచేయవు కదా. ఇంకా మ్యాష్ ఓడిపోతారని అనుకుంటున్నారు కదా మీరు, బట్ కాదు, ఫైట్ ఇంకా అయిపోలేదు. అప్పుడే మ్యాష్ అంటాడు డామినాతో, టైమ్ టు అన్లీష్ మై ఫుల్ పవర్ అని. సో మ్యాష్ తన బ్రాస్లెట్స్ అవన్నీ కూడా తీసేస్తాడు. సో యాక్చువల్గా అయితే ఈ బ్రేస్లెట్స్ చాలా హెవీగా ఉంటాయి. జస్ట్ లైక్ నరుటోలో రాక్ లీ ఎట్లా తన లెగ్స్ కి వెయిట్స్ ఉంటాయి, సేమ్ టు సేమ్ అలానే మ్యాష్ కూడా వెయిట్స్ ఉంటాయి. సో ఈ వెయిట్స్ ని తీసాక మ్యాష్ అంటాడు ఫుల్ మసిల్స్ మ్యాజిక్ అన్లిమిటెడ్ ఫిజికల్ మోడ్ అని. సో ఈ మోడ్ లో మ్యాష్ ఎంత ఫాస్ట్ అయిపోతాడు అంటే డామినాకి మ్యాష్ అసలు కదిలినట్టు కూడా కనిపించడు, అంత ఫాస్ట్ గా మ్యాష్ అయిపోతాడు. అండ్ ఆల్సో డామినా తన పోసైడాన్ ని గమనిస్తాడు అండ్ అనుకుంటాడు ఏంటంటే నా పోసైడాన్ ఒక సైజు చిన్నగా అవుతుందని. సో యాక్చువల్గా అయితే మ్యాష్ ఒక బకెట్ లో డామినాది వాటర్ అంతా నింపి బయట పడేస్తూ ఉంటాడు, అది కూడా చాలా ఫాస్ట్ గా. అందుకే పోసైడాన్ ఒక సైజు చిన్నగా అవుతూ ఉంటుంది. అండ్ డామినా అక్కడ షాక్ అయిపోతాడు, ఏంద్రా నాయన ఇట్లన్నాడని. అండ్ ఆల్సో డామినా ఇప్పుడు ఇంకా వాటర్ ని క్రియేట్ చేయలేడు, ఎందుకంటే టర్డ్స్ లో చాలా మ్యాజిక్ పోతుంది కాబట్టి. అండ్ మ్యాష్ అయితే అస్సలు ఆగాడు, వాడు డామినా గాని కూడా స్కూప్ చేసి బయట పడేస్తూ ఉంటాడు. సో దీంతో ఇంకా డామినా గాడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు పోసైడన్ ఎక్స్ట్రీమ్ ఫ్యూరీ అటాక్ చేస్తాడు. సో ఈ అటాక్ లో ప్రెజరైజ్డ్ వాటర్ ని షూట్ చేస్తూ ఉంటాడు డామినా గాడు. సో ఇన్ని గణం లేజర్స్ లో ఏదో ఒకటి మ్యాచ్ కి తగులుతుందని డామినా గాడు అనుకుంటాడు. బట్ ఒక్క లేజర్ కూడా మ్యాచ్ కి అసలు తగలదు. దాంతో డామినా గాడు వ్యాండ్ ఆఫ్ బిగినెస్ ని తీసుకుంటాడు వాడి మ్యాజికల్ అవుట్పుట్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. అండ్ దాంతో వాడు మ్యాచ్ మీద కంటిన్యూస్ గా అటాక్ చేస్తుంటాడు. బట్ అప్పుడే మ్యాష్ అన్లిమిటెడ్ బైసెప్స్ మ్యాజిక్ పంచ్ స్క్వేర్ ని యూజ్ చేస్తాడు. దీంట్లో మ్యాష్ ఒక పంచెస్ స్క్వేర్ అవుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ 2 పంచెస్ అనుకోండి, తర్వాత 4 అవుతాయి, తర్వాత 16 అవుతాయి, తర్వాత 256 అవుతాయి. అండ్ అప్పుడు కూడా డామినా గాడు ఓడిపోవడానికి ఒప్పుకోడు. దాంతో మ్యాష్ పంచెస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ అట్లా మ్యాష్ 65,536 పంచెస్ ఇస్తాడు డామినా గాడికి. దాంతో డామినా గడ పని అయిపోతుంది. అండ్ లాస్ట్ కి మ్యాష్ డామినాతో అంటాడు, నీ రిలేషన్షిప్ విత్ ఇన్నసెన్స్ జీరో కొంచెం టాక్సిక్ గా లేదా, అంటే లవ్ అనేది కండిషనల్ గా ఉండకూడదు, అన్కండిషనల్ గా ఉండాలి. నేను అండ్ నా పాప్స్ ఒకరినొకరు లవ్ చేసుకుంటాం అండ్ మేమిద్దరం కూడా మిస్టేక్ చేస్తాం, బట్ మేమిద్దరం ఒకరినొకరు ఫర్గివ్ చేసుకుంటాం ఫర్ అవర్ మిస్టేక్స్. బట్ మీ ఇద్దరిది ఎలాంటి ప్రేమ, నువ్వు ఎప్పుడు కూడా నీ వర్త్ ని ప్రూవ్ చేసుకుంటూ ఉంటావు మీ నాన్నకి, అది ఎలాంటి ప్రేమ అని మ్యాష్ డామినాకి సదా చెప్తూ ఉంటాడు. అండ్ దీనివల్ల డామినా మారిపోతాడు కూడా. తను మ్యాష్ తో ఫ్రెండ్షిప్ చేయడానికి హ్యాండ్ షేక్ కూడా ఇస్తాడు. బట్ అక్కడికి ఇన్నసెన్స్ జీరో అతని పెద్ద కొడుకు డూమ్ వచ్చేస్తారు. అండ్ ఈ డూమ్ గాడు చాలా పవర్ఫుల్, అంటే 5గురిలో. అండ్ ఈ 5గురిది ర్యాంకింగ్ కూడా అలానే ఉంటుంది. అంటే ఫస్ట్ వాడు చాలా స్ట్రాంగ్, అండ్ సెకండ్ వాడు సెకండ్ స్ట్రాంగ్, అండ్ థర్డ్ వాడు థర్డ్ స్ట్రాంగ్. అంటే డామినా గాడు చాలా వీకెస్ట్ అనమాట, అంటే వీళ్ళ 5గురిలో. బికాస్ డామినా గాడు 5th పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి. 5th పొజిషన్ లో ఉంటేనే డామినా గాడు ఇన్ని గణం చుక్కలు చూపించింది మ్యాచ్ కి. ఇప్పుడు మ్యాచ్ డూమ్ తో ఫైట్ చేయబోతున్నాడు, వాడు ఎన్ని చుక్కలు చూపిస్తాడు మ్యాచ్ కి. అండ్ తర్వాత ఇన్నసెన్స్ జీరో డామినాతో అంటాడు, నువ్వు నన్ను డిసప్పాయింట్ చేసినావు, నువ్వు ఇంకా నాకు ఉపయోగపడవు, నా దగ్గర చాలా రిప్లేస్మెంట్స్ ఉన్నారు నీ పొజిషన్ కి అని అంటాడు. అండ్ తర్వాత ఇంకా మ్యాచ్ వర్సెస్ డూమ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. బట్ ఆ ఫైట్ ఒక వీడియో రావాలంటే మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ని త్వరగా ఫినిష్ చేసేయండి, అప్పుడు ఆ వీడియో త్వరగా వచ్చేస్తుంది. సో అందుకే త్వరగా ఫినిష్ చేసేయండి టార్గెట్ ని. అండ్ ఆల్సో ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ కూడా పెట్టండి, మర్చిపోకండి, జెన్యూన్ కామెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.